అన్న అడ్వాన్స్ ఉందా? లేదన్నా. సరే కింగ్స్ ఇచ్చి. అన్న అడ్వాన్స్ ఉందా? లేదు మేడం. పోనీ కనెక్ట్ కనెక్ట్ కూడా లేదు మేడం. మైల్స్ ఉందా? లేదు మేడం. మళ్ళీ ఏముందన్నా? కింగ్స్, లైట్స్, క్లబ్ ఉంది మేడం. ఒక క్లబ్ ఇవ్వండి. ఆ, లైటర్ అన్న లైటర్ ఉందా లేదా? అది కూడా లేదా? లైటర్ లేదు మేడం. మరి ఎందుకు పెట్టుకున్నావు అన్నా? అది తెలీదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, లైటర్ ఉందా? యా. థ్యాంక్స్. ఇదిగో తీసుకో. లేదు పర్లేదండి. మొహమాట పడకు, నీకోసమే తీసుకున్నా. నేను చేస్తా. ఓకేనా? చాయ్ ఏమన్నా తాగుతావా? వద్దు పర్లేదు. ఓకే. ఇప్పుడు టెన్షన్ అంతా పోయి కంఫర్టబుల్గా. యా. సో ఇప్పుడు చెప్పు, ఎందుకు ఫాలో చేస్తున్నావు? అంటే అది పర్లేదు చెప్పు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక డైలీ ఫాలో అవుతున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు తిరిగావా? అవునండి. అయినా దూరం నుంచి చూసే నచ్చేసానా? అవునండి. ఏం తెలుసుకున్నావు నా గురించి? ఏం తెలుసుకోలేదండి. మరి ఎందుకు ఫాలో అవుతున్నావు? కష్టమే ఇలా అయితే. సెట్ అవ్వదబ్బా. ఇంకా నా వెనుక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకసారినా వెళ్ళు. లేదండి సెట్ అవుతుంది. ధైర్యంగా ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి నీ ఒపీనియన్ కూడా చెప్పలేనంత వాడివి ఎలా ఇష్టపడతానని అనుకున్నావు? జాగ్రత్త, ఇంటికి వెళ్ళు. పిచ్చోడా. హాయ్. హాయ్. ఐ లైక్ యూ. సారీ, వాట్? నేను మీకు తెలుసా? తెలీదు, బట్ ఐ లైక్ ద వే యూ డెల్ట్ విత్. సో నువ్వు చెప్పావు కదా, ధైర్యంగా ఒపీనియన్ చెప్పలేనోడు అసలు మగాడే కాదు. సో ఐమ్ టెలింగ్ మై ఒపీనియన్ దట్ ఐ లైక్ యూ అట్ దిస్ మూమెంట్ అని. బై ద వే, లైటా? ఓ ఇదిగో. థ్యాంక్ యూ. కుదిరితే మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్. హలో. మీరు ఆ రోజు పాన్ షాప్ దగ్గర లైటర్ ఇచ్చా కదా, ఏ పాన్ షాప్? ఐ లైక్ యూ ఎట్ ద మూమెంట్ అని చెప్పాను. ఓ యా. సో ఫాలో చేస్తున్నావా? కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. దట్స్ ఇట్. కంఫర్టబుల్? చాయ్, సిగరెట్ ఏమైనా కావాలా? ముందు పాయింట్కి రా. పాయింట్కే వస్తున్నా ఆకాంక్ష. పర్లేదే, పేరు తెలుసుకున్నావు అంటే బాగానే ఫాలో అయ్యావు. పేరు ఒకటే కాదు, ఇంకా చాలా తెలుసుకున్నా. నీ పేరు ఆకాంక్ష, ఇక్కడే కాలేజ్ బయట పీజీలో ఉంటావు. అండ్ హలో, బయోడేటా చెప్పమంటే ఎవరన్నా చెప్తారు కానీ ఫస్ట్ ఎందుకు ఫాలో అయ్యావు అది చెప్పు. బికాస్ యూ సీమ్ టు బీ రియలీ ఇంట్రెస్టింగ్ రైట్ ఫ్రమ్ ద డే ఐ సా యూ. అబ్బో. మనం కలిసి రఫ్గా ఒక 9 days అవుతుంది. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ నీ గురించి తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు ఏంటి? నువ్వు లోపల ఒకటి అనుకుంటావు, బయటికి ఇంకేదో చేస్తావు. చాలా ఓపెన్ మైండెడ్, అస్సలు ఎవ్వరికి భయపడు. కొంచెం కమర్షియల్, బట్ కోపం చాలా ఎక్కువ. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీ మూడ్ స్వింగ్స్ని ప్రిడిక్ట్ చేయడం అస్సలు ఎవ్వరి వల్ల కాదు. మోస్ట్లీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తావు. అండ్ నీకు కొంచెం మెంటల్ కూడా ఉంది. దాంతోపాటు కొంచెం మంచితనం కూడా ఉంది అనుకో. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
నిన్ను భరించడం చాలా అంటే చాలా కష్టం. నాట్ బ్యాడ్, బాగానే తెలుసుకున్నావు. కానీ లాస్ట్కి ఒక్కటి మిస్ చేసావు పాడుతూ. ఏంటది? వెయిట్, వాట్? నా పేరు నీకెలా తెలుసు? పేరే కాదు ఇంకా చాలా తెలుసు. అండ్ బై ద వే మనం కలిసి 9 days కాదు 8 days అయింది. ఓకే. సో నీ గురించి చెప్పడానికి అంతేం లేదు, కానీ బయట నుంచి చూడడానికి పెద్ద పెళ్ళవలాగానే ఉంటావు, కానీ లోపల కొంచెం భయం ఉంటుంది. నీకు క్లోజ్ అయిన వాళ్ళతో తప్ప బయటి వాళ్ళతో పెద్దగా మాట్లాడవు, పట్టించుకో. కానీ నీకు ఒకసారి కనెక్ట్ అయితే చాలా ఓవర్ కేర్ చేస్తావు. నీకు ఎవరన్నా సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా, రియాక్ట్ అవ్వకపోయినా అస్సలు తట్టుకోలేవు. కోపం కూడా ఎక్కువే. అండ్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అండ్ నీ పక్కన వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్న ఆ జెలసీ కూడా ఎక్కువే. నీ గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఇప్పుడు అర్థమైందా నువ్వేం మిస్ అవుతున్నావో? యు ఆర్ రియలీ స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. నీది సి బ్లాక్ కదా, ఇంటీరియర్ డిజైనింగ్? అవును. అండ్ నీది బి బ్లాక్, ఆర్కిటెక్చర్. నైస్. ఏంటి నాకు ఇంత కోపం ఎక్కువ అంటున్నావు? ఏ కాదా? చాలా ఎక్కువే. కోపం వస్తే అరుస్తా కూడా, కానీ నేనే వచ్చి బుజ్జగిస్తా. కొంచెం టచ్లో ఉండు. రే, ఏంట్రా నీ బాధ? కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవేంటి? అట్లీస్ట్ మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వచ్చు కదా. రే, నా మూడ్ అస్సలు బాగాలేదు, రెచ్చగొట్టకు చెప్తున్నా. ఇదే కాల్ లిఫ్ట్ చేసి రీజన్ ఏంటో చెప్పొచ్చు కదా అట్లీస్ట్. నాకు కాలుతుందని తెలీదా ఇట్లా చేస్తే? మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి, సరేనా? బాయ్. సరే ఆగు, ఇదిగో ఇంక పో. చెప్పు. రే, అసలు స్వీట్స్ ఎందుకు తెచ్చావు? ఇంకా ప్యాడ్స్ ఎవరు తీసుకొని రమ్మన్నారా? అదా, నేను అన్నిసార్లు కాల్స్ ఇంకా మెసేజెస్ చేసినా నువ్వు రిప్లై ఇవ్వలేదు కదా. ఆ తర్వాత డౌట్ వచ్చింది పీరియడ్స్ ఏమో అని, అందుకే వచ్చేదారిలో ప్యాడ్స్ తీసుకొచ్చా. మేడంకి అసలే మూడ్ స్వింగ్స్ ఎక్కువ కదా. పిచ్చ నా కొడుక. అవును, ఇంతకేమైంది నీ మూడ్కి? ఇంట్లో ప్రాబ్లం రా. అన్నయ్యకి బ్రేకప్ అయిందంట. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాడు అట్లా సాడ్ ఉండేసరికి నా మూడ్ కూడా బాగాలేదు. అందుకే ఇందాకటి నుంచి నీ కాల్స్ లిఫ్ట్ చేయలేదు, ఇంకా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. మరి ఇలా జరిగిందని నాకు చెప్పుండొచ్చు కదా. యా, బట్ ఐ వాజ్ క్యారీడ్ అవే బై దట్ మూడ్. ఇంకా సరే కానీ ఇంతకీ స్వీట్స్ ఎందుకు? అదా,
నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి టాక్సిక్ రిలేషన్లో ఉండేరా. ఫైనల్లీ వాళ్ళు తనకు బ్రేకప్ అయింది. షీఈ్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ న్యూస్ నీతో షేర్ చేసుకుందామని అన్నిసార్లు కాల్స్ మెసేజెస్ చేశా. నువ్వు రిప్లై ఇవ్వపోయేసరికి కోపం వచ్చింది, కానీ తర్వాత సిచ్యువేషన్ అర్థమయ్యి వచ్చే దారిలో స్వీట్స్తో పాటు ప్యాడ్స్ కూడా పట్టుకొచ్చా. ఓ, స్వీట్స్తో సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. ఇంతకీ ఏ స్వీటు? కాజు బర్ఫీ, నీ ఫేవరెట్. నైస్ నైస్ స్వీట్. టాక్సిక్ స్వీట్. ఓయ్ నువ్వా? హాయ్. హాయ్. అవును, కాలేజ్ వాళ్ళు ఏదో ఇంటర్న్షిప్ కండక్ట్ చేస్తున్నారు కదా త్రూఅవుట్ ఇండియా. నువ్వు ఎక్కడ అప్లై చేస్తున్నావు? నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నారా, ఇక్కడే మన హైదరాబాద్లో. ఆల్రెడీ అప్లై చేసేసావా? మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా కదా. నువ్వు అన్నీ అంత గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటావు ఆకాంక్ష? పక్కన వాళ్ళ ఒపీనియన్ గురించి అసలు కేర్ కూడా చేయవు కదా. రీ మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా ఎందుకురా ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంతలా రియాక్ట్ అవుతావు? మాట్లాడుకుంటే సార్ట్ అవుతుంది. సార్ట్. నువ్వు ఒకళ్ళకి వాల్యూ ఇచ్చి అదే వాల్యూ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు అర్థమవుతుంది. అయినా నువ్వు పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావు? ఎప్పుడు నీ గురించే కదా. మళ్ళీ చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి ఏదో బొక్కలో లాజిక్ ఒకటి. రే ఇంకా ఆపుతావా? చాలా అయింది. రే పార్దు పార్దు. ఓయ్ ఏం సార్, కోపం తగ్గిందా? ఓ పెద్ద ఊగిపోయినావు కదా కాలేజ్లో. కోపమేం లేదు, అయినా మనకు అలవాటే కదా ముందు తిట్టుకోవడం తర్వాత మాట్లాడుకోవడం. అవును, నేను ఇక్కడ ఉన్నానని నీకెట్లా తెలుసు? అండ్ నువ్వే స్మార్ట్ అనుకున్నావు, నేను కూడా. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఫాలో అయ్యా. నీ స్మార్ట్ అంట స్మార్ట్. అవునరా, నేను నిజంగానే ఎవరి గురించి ఆలోచించనా? అలా ఏం లేదు. నేను ఇంటర్న్షిప్ అవుట్ స్టేషన్లో చేద్దామని 3 ప్లేసెస్ ప్లాన్ చేసి పెట్టా. నువ్వు హైదరాబాద్లో అప్లై చేసేసా అనేసరికి నాకు కోపం వచ్చింది, డిసప్పాయింట్ అయ్యా అంతే. అయినా నేను అవుట్ స్టేషన్కి వస్తాను ఎలా అనుకున్నావు? మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నావు, నువ్వు పీజీలో ఉంటున్నావు కదా, అలానే వస్తావు అనుకున్నా. నాకేం తెలుసు? కాలేజ్కి దగ్గర అవుతుందని పీజీలో ఉంటున్నా. అయినా మా ఇంట్లో అందరు వెజ్ బ్యాచ్లే, నేను ఒక్కదాన్నే నాన్ వెజ్. అయినా ఈ పద్ధతి పట్టింపులు మనకి సెట్ కావు, అందుకే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఉంటున్నా అంతే. పోనీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను ఇంటర్న్షిప్కి. ఎందుకు? నీకు అవుట్ స్టేషన్ ఇష్టంగా? ఇష్టమే, కానీ అక్కడ నువ్వు ఉండవు కదా. అబ్బా గుడ్ బాయ్ రా నువ్వు. ఆకాంక్ష, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామని వెయిటింగ్, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఐ థింక్ నౌ ఇట్స్ ద టైం. వద్దొద్దు, నువ్వు ఏం చెప్పకు, నేను వినను. అరే, నేను చెప్పేదేంటో విను కదా ఒకసారి. నాకు తెలుసు నువ్వేం చెప్తావు, నేను వినను. నేను చెప్పేది విను ఒకసారి. నువ్వేం చెప్పావు, నేనేం వినను. బాయ్. అరే, నేను ఈ మధ్య బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నావు, కొంచెం ఫుడ్ తగ్గించు. అది చూపేంటి. నీ అబ్బా, ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నావా? అవును. మరి చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదన్నా? దీని గురించినా? అంటే ఈ విషయం ఎప్పుడు చెప్దామన్నా నీ చుట్టూ అందరు ఉంటారు, అందరి ముందు చెప్తే బాగోదు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. చి పోరా, నేను పోతున్నా, బాయ్. సరే ఆగా, నువ్వేమనుకున్నావు? నేనేమనుకోలే. నేనేం చెప్తానో నీకు తెలిసి కూడా ఎందుకే అంత ఓవర్ యాక్షన్? నాకేం తెలుసు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? నిజంగా తెలీదా? ఏం లేదు, ఇక నుంచి రోజు నీతో ఇలానే గొడవపడి నిన్ను ఇలా బుజ్జగించాలనుంది. ఏమంటావు? పొయిటిక్గా
ప్రపోజ్ చేద్దామని ట్రై చేసావు కానీ సెట్ అవ్వలేదు బాలే. సరే నీకు అర్థమైందిగా, చాలే. అదే అన్నయ్య మొత్తం జరిగింది. అందరూ లవ్ చేస్తారు కానీ కొంతమందే దాన్ని నిలబెట్టుకుంటారు. ఓకే, నాకు నీ డెసిషన్ మీద నమ్మకం ఉంది. యూ గైస్ గో అహెడ్. ఓకే దెన్ I'll take a leave. I have a meeting to attend. You guys carry on. చూసావా మా అన్నయ్య ఎంత కూలో. అవునవును, చాలా కూల్. నేను ఇంత సింపుల్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే కాఫీ చేద్దామా? యా, ఇది ఆర్డర్ చేద్దాం చూడు. బ్రో బ్రో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇంత కూల్గా రియాక్ట్ అవుతావని. ఇంకా పాత గొడవలని మైండ్లో పెట్టేసుకున్నావేమో అనుకున్నా. అవేమీ మనసులో పెట్టుకోకుండా రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అరే నిబ్బా, నిన్నంత ఈజీగా ఎలా మర్చిపోతా అనుకున్నారా? నువ్వు నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసావు, నాకు మెంటల్ స్ట్రెస్ తెప్పించావు. నిన్ను కేఫ్లో చూసినప్పుడే నరికేయాలన్నంత కోపం వచ్చింది, కానీ చాలా కంట్రోల్గా కూర్చున్నా. మళ్ళీ అనవసరంగా నా లైఫ్లోకి వచ్చావు. హే అమూల్ బేబీ, ఏంటి నువ్వు ఇంకా మారలేదా? నేను ఇంకా ఇస్త్రీ చొక్కా ప్యాంటు చూసి మారిపోయావేమో అనుకున్నా. ఇప్పుడేంటి మీ చెల్లికి లేనిపోయినవని చెప్పి మమ్మల్ని ఇద్దరిని విడదిద్దాం అనుకుంటున్నావా? నేను మరీ అంత ఎదవని కాదురా నీలాంటి ఐడియాలు రావడానికి. ఒక్కసారి ఆలోచించు, నన్ను ఎంత టార్చర్ చేశారో, నిన్ను అంత సింపుల్గా ఎలా వదిలేస్తా అనుకున్నావురా? కానీ దొరక్క మళ్ళీ ఏం దొరికావురా? ఇప్పుడేంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నువ్వు నా చెల్లిని ఎందుకు లవ్ చేశానురా బాబు అనుకునేలా నేను చేస్తాను చూడరా. ఏంటి గేమ్ స్టార్టా మళ్ళీ? హే, ఈసారి గేమ్ నాది, మీరందరూ ప్లేయర్స్. చూడు. సరే చూసుకుందాం.